అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 23వ తారీఖున సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ మార్కెట్ నూతన జాతీయ విధాన పత్రాలని దగ్ధం చేసి ఇవాళ నిరసన తెలియజేయాలని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, కార్మికులు అందరూ కలిసి ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాల వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు, దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇవాళ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. కానీ ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని తిరిగి తీసుకొచ్చే విధంగా ఇవాళ మళ్ళీ వ్యవసాయ మార్కెటింగ్ నూతన విధానం పేరుతో ముసాయిదాను విడుదల చేసింది. ఈ ఫ్రేమ్వర్క్ చూస్తే కనుక మళ్ళీ తిరిగి ఆ 3 వ్యవసాయ నల్ల చట్టాలని ఇవాళ అమలు చేసే పద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు ఉన్నాయి. అంటే వ్యవసాయాన్ని కార్పొరేటీకరించేందుకు ఇవాళ మొత్తం వ్యవసాయ మార్కెట్ ని ఇవాళ కార్పొరేట్లకు అప్పగించి ఇవాళ రైతులు దోచి తినేందుకే ఈ చట్టం ఉపయోగపడుతుంది తప్ప ఏ మాత్రం కూడా రైతుకి ఈ చట్టం ద్వారా ప్రయోజనం లేదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున పంజాబ్ సరిహద్దులో శంభు బార్డర్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే రైతుల మీద బాష్పాయి ప్రయోగించడం, లాఠీ చార్జీలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా జాతీయ రైతు నాయకుడు జగదీష్ సింగ్ దల్లేవాళ్ళు 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా వరుస్తూ ఉంది. కాబట్టి ఈ విధానాలని, ఈ చర్యలను నిరసిస్తూ 23వ తారీఖున జరుగుతున్న నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాము. 23వ తారీఖు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. ఆ పోరాటంలో ఎప్పటికే ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం మీద, కార్మికుల మీద, వ్యవసాయ కార్మికుల మీద అనవసరమైన ఇబ్బందులు తీసుకొస్తూ వివిధ రకాలైన చట్టాలను తీసుకొస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మోడీ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి వ్యవహారమే ఎన్డీఏ కూటమి కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వ్యవసాయ చట్టాలు మొత్తం ఒక పక్కన రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకో పక్కన వ్యవసాయ కార్మికులకి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడుగుతున్న గిట్టుబాటు ధర విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావన చేయట్లేదు, ఎంఎస్పీని ఎక్కడ అమలు చేయటం లేదు. ఈ రకంగా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన కంటే కార్పొరేట్ అదాని అంబానీ పక్షానే ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి 23వ తారీఖు జరుగుతున్న కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపులో కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్ని సంఘాలు కలుపుకొని చేస్తున్న ఈ కార్యక్రమం జయప్రదంగా రావాలని, ప్రజలందరూ ఈ కార్యక్రమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 23వ తారీఖు ఎస్కేఎం నిరసన కార్యక్రమాలను 23వ తారీఖు ఎస్కేఎం నిరసన కార్యక్రమాలను రద్దు చేయాలి. మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదాను రద్దు చేయాలి. మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదాను వ్యతిరేకించండి. వ్యవసాయ కార్పొరేటీకరణను నశించాలి. రైతులపై నిర్బంధ చర్యలు, పంజాబ్ లో రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు, పంజాబ్ లో రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు వ్యతిరేకించండి. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను, రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను, కార్మిక వ్యవసాయ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను మోడీ జయప్రదం చేయండి. 23వ తారీఖు నిరసన కార్యక్రమాలను, జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.